ఫుల్ మీల్ పెట్టి అంత తక్కువ క్వాంటిటీ ఆఫ్ మనీ తీసుకుంటే ఎలా సార్? ఇంట్లో పెద్ద ఫాదర్ ఒక డెకరేషన్ వాళ్ళని, క్యాటరింగ్ వాళ్ళని, ఫోటోగ్రఫీ సపరేట్ ఆ టెన్షన్ అంతా భరించాలి. లీటరల్ గా మేమేం ఫిక్స్ అయ్యామంటే ఈ బర్డన్ వాళ్ళకి టైంకి వచ్చిందా, వచ్చింది, ఫోటోగ్రఫీ వచ్చిందా, వచ్చింది, క్యాటరింగ్ వచ్చిందా, వచ్చింది, లైట్ సెట్టింగ్ వచ్చిందా, వచ్చింది, డెకరేషన్ వచ్చిందా, వచ్చింది. కరెక్ట్. అన్నిటికన్నా ఈవెంట్స్ లో ఫస్ట్ చూసేది ఏంటో తెలుసా సార్? డెకరేషన్ అండ్ ఫుడ్. ఫుడ్ బాగుంది అంటే ఈవెంట్స్ కి ఇంకా బ్లూ టిక్కే, గ్రీన్ టిక్కే. ఆ ఫుడ్ లో వచ్చి మేము కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాం. ఇప్పుడు అర్లీగా 2-3 మాస్టర్లు పెట్టి చేయడం వేరు. ఇప్పుడు వచ్చి పోర్షన్స్ అనమాట. మన దగ్గర నెల్లూరు, చెన్నై, హైదరాబాద్ ఇట్లా మిక్స్ బిర్యానీ అంటే హైదరాబాద్ ఫేమస్ ఉంటుంది, స్వీట్స్ అంటే బెంగాలీ. అంటే మీరు జిల్లాల వైజ్, స్టేట్స్ వైజ్ ఫేవరెట్ ఫుడ్ ని కూడా రెడీ చేసి పెట్టేస్తున్నారు. ది బెస్ట్ ప్యాకేజ్ ఇస్తున్నారని వినడం జరిగింది. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కేఎస్ ఈవెంట్స్ కి ఈజీగా రావచ్చు. చిన్న వాళ్ళు కానీ పెద్ద మీడియం అన్ని ప్యాకేజ్. ఎందుకంటే మనది స్టార్టింగ్ అంటేనే 2.5 lakh నుంచి ప్యాకేజ్ ఉన్నాయి. అంటే 2.5 lakh లో వాళ్ళకి వెడ్డింగ్ అంతా అయిపోతుంది. లైక్ డెకరేషన్, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్. వెడ్డింగ్ 2.5 lakh? అవును మేడం. సార్ ఏంటిది? అవును మేడం. తిరుపతిలో ఫోటోగ్రఫీ, మేకప్. అవును. ఇప్పటి వరకు మీరు బాగా చేసిన సెలబ్రిటీ సార్? మేడం వెడ్డింగ్ లో అయితే పెద్ద వీవీ అంటే మన వెంకయ్య నాయుడు గారిది వాళ్ళ గ్రాండ్ డాటర్ వెడ్డింగ్ తిరుపతిలో జరిగింది. మనమే చేసాం మేడం టోటల్. సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మంది కేఎస్ ఈవెంట్స్? మేడం ఫస్ట్ తిరుపతి మేడం, 2 years బ్యాక్ హైదరాబాద్ లో పెట్టాం, మాదాపూర్ లో ఉంది. ఇప్పుడు రీసెంట్ గా మదనపల్లి, బెంగళూరు. సో ఈ 4 కూడా ఓవరాల్ ఇండియా వరకు మేనేజ్ చేస్తున్నాయి. ఓవరాల్ ఇండియా ఇంకా సౌత్ ఇండియాలో ప్రెజెంట్ చేస్తారు. సౌత్ ఇండియాలో ఆల్రెడీ ఉన్నారు, మరి కేరళ నుండి తీసుకొస్తున్నారు, ముంబై నుంచి తీసుకొస్తున్నారంటే, ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నారంటే మరి ఇండియా వైడ్ కనెక్షన్ ఉన్నట్టే కదా? కనెక్షన్ అయితే మాత్రం ఆల్ ఇండియా. ఏం సార్ బ్రాంచ్ ఉండాలా ఏంటి? మనం ఎక్కడైనా తిరుగుతున్నాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మన ఇంట్లో ఫంక్షన్ అయ్యేటప్పుడు కానీ, లేకపోతే మన ఫ్యామిలీలో, మన ఫ్రెండ్స్లో ఎక్కడైనా ఫంక్షన్ అయింది అంటే మనం ఫస్ట్ చూస్ చేసుకునేది ఏంటి? గూగుల్లో ది బెస్ట్ ఈవెంట్స్ ఎక్కడ, ఎలా ఆర్గనైజ్ చేస్తారు, A to Z ఉన్నాయా లేదా అని సెర్చ్ చేస్తాం. బట్ అందులో టాప్ రేటింగ్లో మనకి కావాల్సిన అన్ని ఈవెంట్స్ అంటే రిలేటెడ్ డెకరేషన్ కానీ, డీజే కానీ, లేకపోతే పార్టీ కానీ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూడండి డివోర్స్ ఈవెంట్స్ కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే లైట్ సెట్టింగ్ దగ్గర నుంచి, ఫోటోగ్రఫీ దగ్గర నుంచి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ దగ్గర నుంచి, క్యాటరింగ్ దగ్గర నుంచి, ఈవెన్ VVVIP ఫంక్షన్స్ దగ్గర నుంచి అన్నీ ఆర్గనైజ్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. వీటన్నిటితో పాటు మనకి రేటింగ్ కావాలి, ఫుడ్ క్వాలిటీ కావాలి, అండ్ డెకరేషన్ క్వాలిటీ కావాలి. ఇన్ని కావాలి అంటే ఒక ఫుల్ ప్యాకేజ్ ఉండాలి. మనం ఒక హోటల్కి వెళ్ళి ఫుడ్ తిన్నామంటే ఆహాహాహా సూపర్ ఉందరా బాబు, టోటల్ ఫుల్ మీల్ అనుకుంటాం కదా. అలాగే ఈవెంట్స్లో కూడా ఒక ఫుల్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో కూడా ఇట్స్ రీజనబుల్. సో కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కేఎస్ ఈవెంట్స్, కే సునీల్ గారు ఉన్నారు. సో అతనిది మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే ప్యాకేజెస్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నారంట. అందులో క్యాటరింగ్ ఫుడ్ అయితే వేరే లెవెల్ ఉంటుందంట. అసలు మామూలుగా బ్రాంచెస్ లేవు, ఎంటైర్ ఏపీ తెలంగాణలో చాలా బ్రాంచెస్ ఉన్నాయని విన్నాము. అసలు ఈవెంట్స్ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇంత బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే సో మరి కేఎస్ ఈవెంట్స్ ప్రొపరేటర్ సునీల్ గారు ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు తిరుపతి. చెప్పరా? తిరుపతి తీసుకొచ్చారు. ఇంత బ్యూటిఫుల్ కేఎస్ ఈవెంట్స్ అనగానే ఫస్ట్ ప్రైజింగ్ లో మాత్రం నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. అంటే ఇంత ప్యాకేజ్ ఫుల్ మీల్ పెట్టి అంత తక్కువ క్వాంటిటీ ఆఫ్ మనీ తీసుకుంటే ఎలా సార్? అంటే ప్యాకేజ్ అనే కాన్సెప్ట్ అలాగే తీసుకొచ్చాం మేడం. అర్లియర్ ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి జరగాలంటే ఇంట్లో పెద్ద ఫాదర్ ఒక డెకరేషన్ వాళ్ళని, క్యాటరింగ్ వాళ్ళని, ఫోటోగ్రఫీ సపరేట్ ఆ టెన్షన్ అంతా భరించాలి. లీటరల్ గా మేమేం ఫిక్స్ అయ్యామంటే ఈ బర్డన్ వాళ్ళకి టైంకి వచ్చిందా, వచ్చింది, ఫోటోగ్రఫీ వచ్చిందా, వచ్చింది, క్యాటరింగ్ వచ్చిందా, వచ్చింది, లైట్ సెట్టింగ్ వచ్చిందా, వచ్చింది, డెకరేషన్ వచ్చిందా, వచ్చింది. కరెక్ట్ కదా. ఆ టెన్షన్ వాళ్ళు భరించడం కన్నా ఆ టెన్షన్ మేమే భరించి టోటల్ మొత్తం ఇంటి దగ్గర పందిళ్ళ కాడ నుంచి మండపం, డెకరేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్, మేళగాలు, బ్రైడల్ మేకప్, ఫోటోగ్రఫీ ఎంటైర్ అంతా మేమే దగ్గర చూసుకుంటే వాళ్ళకి టెన్షన్ రిస్క్ లేకుండా మొత్తం హ్యాపీగా పంపించడం అది మేము తీసుకున్నాం. అంతే, మేము వెళ్ళి పెళ్లికి బట్టలు షాపింగ్ చేసుకుంటే చాలు. అంతే మేడం కదా. మేకప్ దగ్గర నుంచి, A to Z మేడం, ఫోటోగ్రఫీ దగ్గర నుంచి, డెకరేషన్ దగ్గర నుంచి, లైట్ సెట్టింగ్ దగ్గర ఎవ్రీథింగ్ ఇంకా మీరే. బట్ అన్నిటికన్నా ఈవెంట్స్ లో ఫస్ట్ చూసేది ఏంటో తెలుసా సార్? డెకరేషన్ అండ్ ఫుడ్. ఫుడ్ బాగుంది అంటే ఈవెంట్స్ కి ఇంకా బ్లూ టిక్కే, గ్రీన్ టిక్కే. అవును మేడం. జనరల్ గా పెళ్లి అంటేనే వన్స్ ఎంటర్ అవుతున్నారంటే
ఫస్ట్ చూస్తారు డెకరేషన్ అంతా బాగుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫుడ్ తినేలాగా ఆ ఫీల్ అనేది ఎప్పుడు మెమరబుల్గా ఉంటుంది. ఆ ఫుడ్లో వచ్చి మేము కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాం. ఎలా అంటే మాది ఫుడ్ అంటే ఇక్కడ మనకి మిక్స్ అనమాట. ఇప్పుడు అర్లీగా ఒక 2-3 మాస్టర్లు పెట్టి చేయడం వేరు. ఇప్పుడు వచ్చి పోర్షన్స్ అనమాట. మన దగ్గర నెల్లూరు, చెన్నై, హైదరాబాద్ ఇట్లా మిక్స్ బిర్యానీ అంటే హైదరాబాద్ ఫేమస్ ఉంటుంది, స్వీట్స్ అంటే బెంగాలీ. అంటే మీరు జిల్లాల వైజ్ స్టేట్స్ వైజ్ ఫేవరెట్ ఫుడ్ ని కూడా రెడీ చేసి పెట్టేస్తున్నారు. దాంట్లో ఏం సార్ ఇప్పుడు మాది వైజాగ్ సార్. అవును మేడం. ఓకే, మాకు కేరళ ఫుడ్ కావాలి, అప్పుడు ఏం చేస్తారు? అదే మేడం, కస్టమర్ ఇప్పుడు మీ కేరళ సైడ్ ఫుడ్ కావాలంటే ఆ మెనూ డిస్కషన్ జరుగుతుంది మేడం మీతో. మొత్తం మీరు డిస్కస్ అయినాక ఏ ఐటమ్ ఎక్కడి నుంచి ఫేమస్ అంటే ఆ సైడ్ నుంచి మేము చెఫ్లను తీసుకొచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం. సార్ అయితే ఇప్పుడు నాకు ఒక మాట ఇవ్వాలి, నా పెళ్లికి మాత్రం నాకు కేరళ బ్యాండ్ కావాలి. తప్పకుండా. ముంబైది ఏదో ఉంటది కదా, పంజాబీ డ్రమ్స్ అన్ని ఉంటాయి, అది కావాలి. తప్పకుండా. ఓకే, ఫుడ్ ఏ స్టేట్స్ ది బాగుంటుందో, ఏ డిస్ట్రిక్ట్స్ బాగుంటుందో అన్ని ఒక్కొక్కటి యాడ్ చేసేయాలి. తప్పకుండా. ఓకేనా, వేరే లెవెల్లో చేయాలి. తప్పకుండా మేడం. ఓకే. సో మరి చూడాలి, మరి మా ఫ్యామిలీలో నెక్స్ట్ ది ఆల్రెడీ మరి మాట్లాడుతున్నాం కాబట్టి ఎంత బ్యూటీగా చేస్తారో చూస్తాను మేడం. ఫస్ట్ క్లాస్ ఉంటుంది. ఇంకా దట్టు ఎలా అంటే మనము ఇప్పుడు ప్యాకేజ్ అనేది మామూలు అందరూ ఏమంటారు, వెడ్డింగ్ ప్యాకేజ్ అంటే హై లెవెల్ అనుకుంటారు, కానీ మేము చిన్న ప్యాకేజ్ అంటే చిన్న లెవెల్ అయినా సరే మిడిల్ చిన్న బర్త్డే ఫంక్షన్ దగ్గర నుంచి విఐపి మ్యారేజెస్ ఈవెంట్స్ వరకు గెట్ టుగెదర్ ఫంక్షన్స్ వరకు చేస్తున్నారు. అవును మేడం. అది కూడా ఎలా చేసాం, ఒక ప్లాన్డ్ గా. ఇప్పుడు టోటల్ ఈవెంట్స్ మనం బుక్ చేసామంటే దానికి ఒక ప్లాన్ అంతా రెడీ చేసుకుంటాము. ప్రతి ఈవెంట్కి, చిన్న ఈవెంట్ అయినా పెద్ద ఈవెంట్, ఒక ఈవెంట్ మేనేజర్ సెట్ చేస్తాం. అతను కస్టమర్కి రెగ్యులర్ టచ్లో ఉంటాడు, వాళ్ళకి టైం టు టైం అన్ని అందించడము, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఇలా చిన్నదైనా పెద్దదైనా. సార్ కానీ చాలా కష్టం కదా, అంటే ఫ్లవర్స్ అతను ఒక దగ్గర ఉంటాడు, డెకరేషన్ ఒక దగ్గర ఉంటారు, మేకప్ వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, క్యాటరింగ్ ఫుడ్ మేకింగ్ చేసేది ఒకటి ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి ఫంక్షన్ హాల్స్ కూడా రెడీ చేసి ఇవ్వడం కూడా అదొక పెద్ద టాస్క్. అంటే ప్రతి ఒక్కటి కూడా టాస్క్ తో కూడుకునేదే ఒక ఈవెంట్ మేనేజర్ కి, వెరీ బిగ్ టాస్క్. ఎగ్జామ్ కన్నా చాలా పెద్ద టాస్క్ ఇది. అవును మేడం. అది కూడా ఒక డేట్కి ఒక ఈవెంట్ చేయ మేడం. ఒక డేట్కి 4-5 ఒకసారి 10 అలా ఈవెంట్ కూడా చేస్తుంటాం. దానికి మేము ఏం చేస్తామంటే ఈవెంట్లు బుక్ అయ్యి ఒక సీజన్ దగ్గర వస్తుందంటే ఈవెంట్ దగ్గర వస్తాయి 4-5 ఈవెంట్లు, ఒక్కొక్కసారి 10 కూడా మేడం. సార్ ఎంత సంపాదిస్తున్నారు సార్? రివీల్ చేయండి కొంచెం, ట్యాక్స్ వాళ్ళని అట్టుండే పంపించేస్తారు. అదంతా లేదు మేడం. మరి చెప్పారు ఇప్పుడు రోజుకి 10 ఈవెంట్స్ కూడా చేస్తున్నా మేడం. అంటే అదే ఇప్పుడు సరేలేండి, నాకేం షేర్ ఇవ్వద్దు. అలా ఏం లేదు మేడం. మేడం ప్యాకేజ్ అనేది మెయిన్, ఎస్పెషల్లీ మా స్పెషల్ ఏమరా అంటే అప్పుడు మీరు ఏం చెప్పారో తెలుసా? చూసారా, 1 డేలో నేను 10 ఈవెంట్స్ చేస్తున్నానంటే ఎంత రీజనబుల్ ప్యాకేజ్ ఇవ్వబట్టే కదండి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ వస్తారా అని అడగాలి. ఏం సార్ ఆన్సర్ నేనే, క్వశ్చన్ నేనేనా? ఓకే, జోక్, కొంచెం నవ్వాలి కదా. అవును మేడం. చెప్పండి. ప్యాకేజ్ వరకు మనం ఎందుకు పెట్టామరా అంటే ఇప్పుడు డెకరేషన్లో ప్రాఫిట్, క్యాటరింగ్ ఇంత పెద్ద పెద్ద ప్రాఫిట్ ఎవరు రారు అనమాట. మేము చేస్తాం టోటల్ పైన ఒక లిమిటెడ్ ప్రాఫిట్ పెట్టుకొని బెస్ట్ ప్యాకేజ్ ఇస్తాం కాబట్టి ఇంతమంది మనకి బిజినెస్ ఇస్తున్నారు వాళ్ళు కూడా. దట్టు ఇప్పుడు ఈ ఈవెంట్స్ బుక్ అంటే ముందుగా ఒక ప్రీ ప్లాన్ అనమాట, నీట్గా ఒకరు అంతా చేసుకునేసి మా టీం అంతా ఉంటారు. ఒక ఈవెంట్ మేనేజర్ అతను చూసుకుంటారు అనమాట. ఇప్పుడు మన ఇంట్లో మన పెళ్ళి మనం ఎలా బాధ్యత తీసుకుంటాం ఆ బాధ్యత మా వాళ్ళు తీసుకుంటారు మొత్తం. సార్ మన ఇంట్లో పెళ్లి కన్నా ఎదుటోరి ఇంట్లో పెళ్లి బాధ్యత ఎక్కువ తీసుకుంటారు, ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. ఏమైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వేసేస్తారు ఇంకా. అవును మేడం, మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ రాదు. అవును, ఎంత జాగ్రత్తగా చేస్తాం కదా. చాలా మేడం. సార్ ఎప్పుడైనా సందర్భాలు ఉన్నాయా అలా పడుకుంటూ పోతూ ఆడు ఇంకా రాకపోతే ఫోన్ రాగానే అలర్ట్ అవ్వడం? చాలా ఉంటాయి మేడం, ఈ ఫీల్డ్ లో ఎక్కువ మేడం టెన్షన్. దట్టు నైట్ టైం. సార్ ఆ స్ట్రెస్ వల్ల మీకు బొజ్జ వచ్చేస్తుంది. మాది అన్ టైం ఫుడ్ మేడం, అది మాది కరెక్టే. మేము టైం తినము, నైట్ ఎప్పుడు లేట్ నైట్ వర్క్లు. ఎందుకు సార్ రోజుకి 10 ఈవెంట్లు చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఈవెంట్ దగ్గర ఒక్కొక్క ఐటమ్ ని టేస్ట్ చేయాలి? అలా తినే ఓకే. కేస్ ఈవెంట్స్ అనగానే అంటే ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, బట్ సూపర్ ప్యాకేజ్ కదా. అంటే ఈవెంట్స్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూడండి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అరే బర్త్డే పార్టీ అనగానే, గెట్ టుగెదర్ అనగానే హెల్దీ ఫంక్షన్. ఒకప్పుడు ఏంటంటే సెలబ్రిటీస్ హెల్దీ ఫంక్షన్ కానీ, బ్యాచులర్ ఫంక్షన్స్ కానీ, లేదు అంటే మెహందీ ఫంక్షన్స్ కానీ, కొంచెం నార్త్ సైడ్ కల్చర్ అది, లేదా సెలబ్రిటీస్ ఎక్కువ చేసుకున్నారు. ఇప్పుడు ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తన బ్యూటిఫుల్ లైఫ్ జర్నీ 1 టైం వచ్చేది కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో కూడా చేసుకోవాలనే కోరిక చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ ప్యాకేజ్ ఇస్తున్నారని వినడం జరిగింది. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కేఎస్ ఈవెంట్స్ కి ఈజీగా రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పే హల్దీ ఇవన్నీ మనం ఇంత ముందు అంతా మనం చూసినంత పెద్ద పెద్ద వాళ్ళు చేసుకుంటారు, కానీ ఇప్పుడైతే మన ప్యాకేజ్ లోనే బేసిక్ చిన్న వాళ్ళు కానీ పెద్ద మీడియం అన్ని ప్యాకేజ్. ఎందుకంటే మనది స్టార్టింగ్ అంటేనే 2.5 lakh నుంచి ప్యాకేజ్ ఉన్నాయి. అంటే 2.5 lakh లో వాళ్ళకి వెడ్డింగ్ అంతా అయిపోతుంది, లైక్ డెకరేషన్, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్. వెడ్డింగ్ 2.5 lakh? అవును మేడం. సార్ ఏంటిది? అవును మేడం, తిరుపతిలో ఫోటోగ్రఫీ, మేకప్. అవును,
డెకరేషన్, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ, మేకప్ అండ్ మేళగాళ్ళు వీళ్ళంతా కలుసుకొని మనకి 2.5 lakhలో మనకి స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంది. అందుకే సార్ కేఎస్ ఈవెంట్స్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ప్యాకేజ్ కి సూపర్ అని కదా. అవును. ఓకే, సో ఇలా స్టార్ట్ అవుతుంది. అవును మేడం. అంటే చిన్న మినీ బర్త్డే ఫంక్షన్. సార్ మీకు కూడా ఒక అంటే ఇవన్నీ ఒక టాస్క్ అయితే సీజనల్ బట్టి బిజినెస్ ఉంటుంది. అవును కదా. మీ సీజన్ ఏంటి, అన్ సీజన్ ఏంటి? అన్ సీజన్ టైంలో అంటే మీరు ఎలాంటివి ఏమైనా ఫేస్ చేయడం కానీ ఇన్కమ్ సోర్స్ ఒక్కసారిగా ఆగుతుంది కదా. అంటే బర్త్డే అనేది ఎవ్రీ మంత్ ఉంటుంది, కరెక్టే మేడం. పెళ్ళిళ్ళు ఎవ్రీ మంత్ ఉంటవే. పెళ్ళిళ్ళు అనేది అదే మేడం, పెళ్ళిళ్ళు అనేది సీజన్ బట్టే. కాకపోతే ఈ ఫీల్డ్లో ఒకటి మేడం, ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి మేడం ఎవరైనా. అర్లీగా మేము కూడా ఏమన్నా సీజన్ వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి, తినేస్తాం, మళ్ళీ అన్ సీజన్లో ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తెలుసుకున్నాం మనకు అన్ సీజన్ వస్తున్న ఇబ్బంది కూడా, సీజన్ అప్పుడు కొంచెం ఎత్తి పెట్టుకొని అన్ సీజన్ కొంచెం లెవెల్ చేసుకోవాలి. లైక్ మన శాలరీ ఏ విధంగా మనం ప్లాన్ అదే విధంగా ఈ ఫీల్డ్లో కూడా ఆ విధంగా చేసుకోవాలి. అప్పుడు కొంచెం నార్మల్గా ఉంటుంది. కేఎస్ ఈవెంట్స్ గురించి అంతా వింటూనే ఉంటాం, బట్ బయట ఈవెంట్స్ వాళ్ళతో కంపారిజన్ చేస్తే మీ ఈవెంట్స్ అంటే మీ ఆర్గనైజింగ్ ఒక ఎజెండా ఏంటి మేడం? ఎస్పెషల్లీ మా ఎజెండా ఏమంటే కేఎస్ ఈవెంట్స్ పర్టికులర్గా ఒక కస్టమర్ వచ్చారంటే అది చిన్న ప్యాకేజ్ కానీ, మీడియం ప్యాకేజ్, పెద్ద ప్యాకేజ్, ఏ కస్టమర్కైనా ద బెస్ట్ ప్రైజింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఈ రోజులో కంపారిజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇచ్చేస్తారు మరి కాబట్టి బయట వాళ్ళతో కంపేర్ చేస్తారు. మనం ప్రైజింగ్ కానీ, ఎస్పెషల్లీ మెయిన్ క్వాలిటీ అండ్ టైం. వెడ్డింగ్లో ఎస్పెషల్లీ మనం చూడాల్సింది ఏంటంటే టైంకి అన్నీ కరెక్ట్గా అవుతుందా, ఈ మూడిట్లో మనము ద బెస్ట్ ఇస్తాం మేడం. ప్యాకేజ్ ఎటువంటిదైనా సరే ఒక ఈవెంట్కి వాళ్ళ ఇంట్లో ఒక నాన్న అమ్మ ఎలా అయితే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళకన్నా ఇంకో మెట్టు ఎక్కువ మా ఈవెంట్ మేనేజర్, మేము ఒక ఈవెంట్ మేనేజర్ సెట్ చేసి అతను చూసుకుంటాడు. వాళ్ళన్నా ఇంకా ఇన్ కేసు ఇప్పుడు మీరు డైరెక్ట్గా మాట్లాడారు మేళగాలో ఇంకొక అతను కెమెరామెన్ 1 hour 1/2 hour లేట్ అవుతుంది, కానీ మా సైడ్ నుంచి జరగదు అనమాట. మీరు 4 o'clock ఈవెంట్ అంటే మా వాళ్ళు 3 o'clockకి రెడీగా ఉంటారు. ఇన్ టైం ప్రాపర్ టైం ఎవ్రీథింగ్. మ్యాక్సిమం మనకి ఎక్కడ ఇబ్బందులు వస్తుందంటే ఈ మేకప్ కాడ, ఫోటోగ్రఫీ కాడ ఇబ్బందులు వస్తాయి, కానీ మేము అవి కూడా మ్యాక్సిమం టైంకి మేము అంతా కరెక్ట్గా చూసుకుంటాం. దట్ ఏంటంటే మనకి ఇక్కడే కాకుండా మనకి ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా ఉన్నారు మేడం. వాళ్ళకి ఎలా అంటే మనము వాళ్ళ ఎయిర్పోర్ట్ పికప్ నుంచి ఈవెంట్ అయ్యాక డ్రాప్ వరకు కంప్లీట్ ఈవెంట్ కూడా వాళ్ళు కూడా మనం చేస్తుంటాం. మనకైతే రెగ్యులర్గా కూడా ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సర్వీస్ అనేది చేస్తున్నాం మనం. సార్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే డెస్టినీ మ్యారేజెస్ అంటారు కదా, ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి ఉంటే ఎలా సార్ తాళి కడతారు? నాకు ఇప్పటికీ డౌట్, నేను ఎప్పుడు చూడలేదు. సో మీరు ఈవెంట్ మేనేజర్ కదా, ఒకసారి చెప్పరా? మేడం ఏం లేదు మేడం, అంటే అబ్బాయి ల్యాప్టాప్ కే కట్టేస్తారు అంటే అది తాళిబొట్టు కట్టడం కాదు, ఎవరిని కూర్చోబెట్టి ఆ ముహూర్తానికి వాళ్ళిద్దరికి సంబంధం కుదర్చడం అంతే మేడం. అంతే మ్యారేజ్ అయిపోయినట్టే. ఓ అబ్బాయి అయితే ఇక్కడికి వచ్చేస్తాడు, అమ్మాయి అయితే అక్కడికి వెళ్ళిపోతుందా? అవును. ఓ ఇదే డెస్టినీ మ్యారేజ్, తాళ్ళతో సంబంధం లేదు, చాలా ఈజీగా ఉంది, ఎక్కువ ఖర్చు అక్కర్లేదేమో. కాకపోతే అవి ఇంకా అంతగా ఇదేం లేదు మేడం. అప్పుడు కోవిడ్ టైంలో కొంచెం జరిగాయి. ఇది 2020లో ఉన్నాం కదా, నెక్స్ట్ జనరేషన్ అప్డేట్ అవుతుంది ఖచ్చితంగా మేడం. అవును, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక్కొరు కంట్రీలో సెటిల్ అయి ఉంటారు. ఆ టైంకి వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి, ముహూర్తాలు కుదిరిపోయి ఉంటాయి. ఈ టైంలో ముహూర్తం చేసి బాగుందని కొంచెం సెంటిమెంటల్ గా మాక్సిమం అది ఆ టైంకి మెడలో తాళి కడితేనే సార్ ఆ ముహూర్తం కూడా వర్తిస్తుంది. చెప్పండి. తప్పకుండా మేడం. నైస్. బట్ ఇంకొకటి ఏంటంటే కోవిడ్ టైంలో చాలా ఎక్కువ మ్యారేజెస్ చేశారంట కదా? అవును మేడం. ఈ హౌస్ అది మేడం కోవిడ్ టైంలో ఏమరా అంటే అప్పుడు మీకు తెలిసింది ఆల్మోస్ట్ మొత్తం ఇండియా మొత్తం లాక్డౌన్ అయింది, మ్యారేజ్ అని అప్పుడు ఆగాయి. మళ్ళీ కొంచెం మా గవర్నమెంట్ కొంచెం ఏం చేసిందంటే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 50 members లిమిటెడ్ చేశారు. అప్పుడు మనం ఒక ప్యాకేజెస్ అని పెట్టాం మేడం. ప్యాకేజ్ ఇంట్రడ్యూస్ చేసి ఆ ప్యాకేజ్ వచ్చి మళ్ళీ ఒక కస్టమర్ స్టార్ట్ అయ్యారు. వన్స్ మన దగ్గర స్టార్ట్ అయ్యాక ఇదేమంటే మాది ఇంకా మౌత్ పబ్లిసిటీ కొంచెం బాగా, కొంచెం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంతా కొంచెం ఉన్నారు. కోవిడ్ టైం అందరికి అలా కలిసి వస్తే మీకు మాత్రం ఎలా కలిసి వచ్చింది? అవును మేడం. మోర్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ తిరుపతిలో కూడా ఎక్కువ ఈవెంట్స్ చేసిన కూడా మనమే మేడం అప్పుడు. ఓ సూపర్ సార్. అంటే సక్సెస్ఫుల్గా మౌత్ పబ్లిసిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం సక్సెస్ఫుల్ అయినప్పుడు మాత్రమే, వితౌట్ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా మౌత్ పబ్లిసిటీతో కస్టమర్స్ అనేది మన దగ్గరికి వస్తారు. సో అందులో మీరు సక్సెస్ అయిపోయారు సార్. మరి ఈ వీడియో చూసి మా సుమన్ టీవీ వ్యూవర్స్ ఎంతో మంది ఉన్నారు, సో మరి వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఇవ్వచ్చు కదా? తప్పకుండా మేడం. ఎంత ఆఫర్ ఇస్తారు మేడం? సుమన్ టీవీ వ్యూవర్స్కి ఇప్పుడు ఈ వీడియో చూసి మా ఈవెంట్స్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ ప్యాకేజ్లో అనేది మామూలుగా ఎవరికి డిస్కౌంట్ లేదు మేడం. మన వ్యూవర్స్కి అయితే మాత్రం ప్యాకేజ్లో డిస్కౌంట్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం మెయిన్ వెడ్డింగ్ వెన్యూ అంటే కన్వెన్షన్స్, మండపమ్స్ ఉన్నాయి. మండపంలో వాళ్ళు వెళ్తే ఒక ఫిక్స్డ్ అమౌంటే ఉంటుంది, కానీ మా ద్వారా వెళ్తే డిస్కౌంట్ కూడా తీస్తాం దాంట్లో మేము. అవును, హోటల్కి బ్యాంక్వెట్ హాల్స్ కానీ, కన్వెన్షన్స్ కానీ, ఎందులో అయినా సరే లిటిల్ బిట్ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా మేడం. ఖచ్చితంగా మన సుమన్ టీవీ వ్యూవర్ మేము ఈ వీడియో చూసి మాకు చేసామంటే అంటే
వాళ్ళకి వెన్యూ కాడ నుంచి ఆల్మోస్ట్ అన్నిట్లో మేము డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తాం. చూసారు కదా, ఈ బంపర్ ఆఫర్ని అయితే మాత్రం అసలు ఎవరు వదులుకోకండి, అర్జెంటుగా షేర్ చేయండి. సో మీరు మాత్రం ది బెస్ట్ పర్సంటేజ్ డిస్కౌంట్తో మాత్రం మీ వెడ్డింగ్ని కానీ వాట్ ఎవర్ మీరు ఏ అకేషన్ అయినా సరే ది సూపర్ రీజనబుల్ ప్రైస్తో హ్యాపీగా సక్సెస్ఫుల్ చేసుకోండి. ఈ మధ్య జెంట్స్ కూడా ఏంటి సార్ అంత మేకప్స్ చేసుకొని అంత రెడీ అయ్యి ఫోటోషూట్ టాప్గా, అంటే ఒకప్పుడు అమ్మాయి అంటేనే ఎక్కువ టైం టేకెన్ ఉంటుంది, ఇప్పుడు ఏంటి అబ్బాయి కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా వాళ్ళ ఇష్టం కదా మేడం. దట్ ఇంకేంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కొంచెం బాగా పుంజుకున్నాయి మేడం. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ఇప్పుడు మేము డివోర్స్ ఈవెంట్స్ కూడా ఏమైనా చేస్తారు? లేదు మేడం, ఈ మధ్య ట్రెండింగ్ లో ఉంది కదా సార్. లేదు మేడం, కేస్ ఈవెంట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదా? లేదు మేడం, అవి చేయకూడదు అనుకుంటున్నాం. ఎందుకు సార్, ఆ పాపం ఏమైనా తగులుతుందనా? ఇంకా అదే మేడం, అంటే మేము తిరుపతి బ్యాచులర్ పార్టీ ఎలానో డివోర్స్ పార్టీ అలా చేసుకుంటున్నారు కదా. వద్దులేండి మేడం, మా చేతుల్లో వద్దనుకుంటున్నాం, మేము కలపాలని చూసుకుంటున్నాము. మెయిన్ ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇక్కడ అందరు, ఎందుకంటే తిరుపతి అంటేనే వెడ్డింగ్ హబ్ మేడం. మామూలుగా తిరుపతి తిరుమల అంటేనే ఎక్కడ మీరు ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చూసుకున్నా కూడా తిరుపతి తిరుమల అనేది వెడ్డింగ్ హబ్. 360 రోజులు అంటే ఇక్కడ వచ్చి ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు, ఇక్కడ డిఫరెంట్ వాళ్ళు ఎప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూస్ అనుకోండి ఒక పీరియడ్ ఉంటుంది, దాని తర్వాత క్రిస్టియన్స్ ఒక పీరియడ్, మళ్ళీ ముస్లిమ్స్, ఇట్లా కంటిన్యూ ఆల్ కేటగిరీ ఉంటుంది. కుల మత సంబంధం లేకుండా ఎప్పుడు వెడ్డింగ్ ఉంటుంది. తిరుపతి వెడ్డింగ్ హబ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఆ టెన్షన్ ఉంటుంది, దేవుడితో సంబంధం లేదు. అదే మేడం, అంతగా ఉండదు, ఎప్పుడు ఈవెంట్స్ ఉంటాయి. దాంట్లో దట్టు ఇంకోటి మనం కార్పొరేట్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాం మేడం. కార్పొరేట్ ఈవెంట్స్ ఆల్రెడీ మనం తిరుపతిలో అయితే 5 స్టార్ హోటల్ తాజ్, మానస్ సరోవర్ ఈ ఇంట్లో మనమే చేస్తాం. మనం పర్మనెంట్ వెంటర్ దాంట్లో రెగ్యులర్ కార్పొరేట్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఈ మధ్య మనము తిరుపతి క్యాన్సర్ హాస్పిటల్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, వీళ్ళంతా ఇలాంటి కార్పొరేట్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాం. అంటే ఓన్లీ వెడ్డింగ్ అనే కాకుండా అన్ని, ఇంకా అట్ ద సేమ్ టైం బర్త్డే ఈవెంట్స్ అది రెగ్యులర్ గా 1-2 ఉంటాయి. ఆల్మోస్ట్ తిరుపతిలో 3 స్టార్ హోటల్స్, మినర్వా, బ్లిస్ అంటే ఇలాంటి హోటల్స్ లో కూడా మనమే చేస్తున్నాం. మీరు హోటల్స్ కూడా టైప్ చేయిస్తాం? అవును మేడం, హోటల్స్ కూడా మనం టైప్ ఉన్నాం మేడం. షేర్ వస్తుందా మనకి అందులో? షేర్ ఏమంటే బిజినెస్ అంతే మేడం. బిజినెస్ మేడం, అంటే మనం ఇప్పుడు ఇన్ కేసు నా కస్టమర్ ఎవరున్నా కూడా మనం బుక్ చేసి మనం ఈవెంట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు రెఫర్ చేస్తాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిజినెస్ అంతే మేడం. ఓకే, వాళ్ళు కూడా అంటే ద బెస్ట్ అని పిక్ చేసుకుంటాం. ఇప్పుడు 5 స్టార్ హోటల్ ఉంటే తిరుపతిలో 2, ఫస్ట్ తాజ్ తిరుపతి అండ్ మానస్ సరోవర్, రెండులో మనమే చేస్తున్నాం. అంటే మనం బెస్ట్ ఉన్నాం కాబట్టి వాళ్ళు పిలిచి ఇచ్చారు అవకాశం. సార్ అన్నిటికన్నా ఇంకొక పెద్ద చిక్ ఎక్కడ అంటే ప్రతి ఒక్క ఈవెంట్ మేనేజర్కి బిఫోర్ అడ్వాన్స్ పడుతుంది బాగానే, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చెక్లు ఇవ్వడానికి చాలా ఏడిపిస్తారు. అవును మేడం, కొన్నిటికి. మరి అవి ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం? అంటే అది డిపెండ్స్ ఆన్ కస్టమర్ మేడం. అది అందరూ అలా చేస్తానికి ఏం లేదు. కాకపోతే మేమైతే ఒక ప్రాసెస్ పెట్టుకోండి మేడం. అడ్వాన్స్ అంటే ఇంత బుకింగ్, మళ్ళీ ఈవెంట్ బిఫోర్ ఇంత అమౌంట్, ఆఫ్టర్ ది ఈవెంట్ ఇంత అమౌంట్ అని పెట్టుకున్నాము. తెలివైన వాళ్ళు ఇంకా అంటే అర్లీగా మేము ఫేస్ చేసాం మేడం. ఫస్ట్ అయితే ఒక 20%, 30% ఆర్ 50% ఇస్తారు. మళ్ళీ వన్స్ తాలిబోటు కట్టేశారంటే ఇంకా ఇంకా మేము తిరుక్కోవాలంటే మా బాధలు అలా పడ్డాము. మళ్ళీ ఒక ప్రాసెస్ అనేది పెట్టుకున్నాం. ఈవెంట్ బుక్ చేయాలంటే ఒక పర్సంటేజ్, ఈవెంట్ బిఫోర్ ఇంత క్లియర్ చేయాలి, ఆఫ్టర్ ది ఈవెంట్ ఆ రోజు ఇంత క్లియర్ చేయాలని కొంచెం ఆ ప్రాసెస్ పెట్టినా కొంచెం పర్వాలేదు. సూపర్. సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మంది కేఎస్ ఈవెంట్స్? మేడం ఫస్ట్ తిరుపతి మేడం, 2 years బ్యాక్ హైదరాబాద్ లో పెట్టాం, మాదాపూర్లో ఉంది. ఇప్పుడు రీసెంట్ గా మదనపల్లి, బెంగళూరు. సో ఈ 4 కూడా ఓవరాల్ ఇండియా వరకు మేనేజ్ చేస్తున్నాయి. ఓవరాల్ ఇండియా ఇంకా సౌత్ ఇండియాలో ప్రెసెంట్ రన్ అవుతారు. సౌత్ ఇండియాలో ఆల్రెడీ ఉన్నారు, మరి కేరళ నుండి తీసుకొస్తున్నారు, ముంబై నుంచి తీసుకొస్తున్నారు, ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నారంటే మరి ఇండియా వైడ్ కనెక్షన్ ఉన్నట్టే కదా. అంటే కనెక్షన్ అయితే మాత్రం ఆల్ ఇండియా సార్ బ్రాంచ్ ఉండాలా ఏంటి? మనం ఎక్కడైనా తిరుగుతున్నాం. అవును మేడం, కనెక్షన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉంది మేడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వివిఐపి వెడ్డింగ్స్ కి ఎస్పెషల్లీ వాళ్ళు స్పెషల్ ఎంట్రీస్, ఏంజల్ ఎంట్రీస్, వాళ్ళకి బరాత్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి వచ్చి ఇప్పుడు మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో ఎక్కడ వాళ్ళకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే డాన్స్ గానీ సింగింగ్ గానీ. ఎంటర్టైన్మెంట్ అంటే పక్కగా మన న్యూఢిల్లీ నుంచి రావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్ ఉంటారు, కొంచెం మళ్ళీ స్పెషల్ వయలిన్ ప్లేయర్స్, స్పియర్ బాల్ ప్లేయర్స్, ఇలాంటి వాటితో మనకి ఇక్కడ సౌత్ ఇండియా ఎక్కడ కలెక్షన్ లేదు. ముంబై ఆర్ ఢిల్లీ నుంచి పిలిపించాలి, అక్కడ పిలిపిస్తుంటాం మనం రెగ్యులర్ గా. సెలబ్రిటీ ఈవెంట్స్ చేస్తుంటారా? చేస్తుంటాం మేడం. ఇప్పటి వరకు మీరు బాగా చేస్తున్న సెలబ్రిటీ సార్? మేడం వెడ్డింగ్ అయితే పెద్ద విఐపి అంటే మన వెంకయ్య నాయుడు గారి వాళ్ళ గ్రాండ్ డాటర్ వెడ్డింగ్ తిరుపతిలో జరిగింది, మనమే చేసాం మేడం టోటల్. అంటే ఇంక మీరు చూసారంటే వీళ్ళంతా అంటే ఫొటోస్ కాదనమాట, వీళ్ళంతా మా కస్టమర్స్. ఆల్మోస్ట్ మీరు చూసిన ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, సెలబ్రిటీ అంతా వాళ్ళు మా కస్టమర్సే. వాళ్ళు ఈవెంట్ చేసి అట్లా పరిచయం అయినారు. సో మొత్తానికి అయితే అంటే కేఎస్ ఈవెంట్స్ అంటే మీ పాయింట్ లో జనాలకి ఏం చెప్తారు? ఈ కస్టమర్ ఎవరైనా అంటే చిన్నగానే మన దగ్గర ప్యాకేజెస్ అయితే ఫుల్ ఉంటాయి. మా దగ్గర కస్టమర్ మనకి వచ్చారంటే మీకు అనేది ఆ టెన్షన్ అనేది మీకు ఉంటుంది. ఆ టెన్షన్ మేము తీసుకొనేసి మీకు హ్యాపీగా వెడ్డింగ్ ఇంటి దగ్గర నుంచి పెళ్లి అయ్యేంత వరకు టోటల్ అన్ని A to Z అని మేము చూసుకుంటాం. స్ట్రెస్ రిలీఫ్ ఎవ్రీథింగ్ అంతా మేము చూసుకుంటాం. అదే కావాలి సార్. అవును మేడం.
ఈ టెన్షన్స్, అరే క్యాటరింగ్ వాడు ఎక్కడ ఉన్నాడు, అరే డెకరేషన్ వాడు ఎక్కడ ఉన్నాడు, అరే ఈ హెల్దీ ఫంక్షన్ సంబంధించిన సామాన్లు ఎక్కడ ఉన్నాయి, ఈ టెన్షన్ భరించలేము. అవును మేడం. సార్ ఇప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొస్తారు కదా, అంటే హార్సెస్ కానీ అవును మేడం, అవి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు? అవును మేడం, అవన్నీ స్పెషల్ ఎంట్రీస్ అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం మేడం. దాంట్లోనే మీకు ఇప్పుడు ఏ స్పెషల్ ఎంట్రీస్ అని చెప్పింది అవే హార్స్ కానీ వింటేజ్ వెహికల్స్. అవును మేడం, ఏంజల్స్ ఎంట్రీస్, సమ్ స్పార్కిల్స్, ఇవన్నీ కొంచెం భారీగా ఉంటుంది ఎంట్రీ అంతా, అవన్నీ మనం చేస్తున్నాం మేడం. స్పెషల్ ఏంజల్ ఎంట్రీస్ ఇవన్నీ? అవును మేడం. ఏంజల్స్లో కూడా మనకి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఉంటారు, ఇండియా అంతా మొత్తం ముంబై నుంచి, వీళ్ళంతా మనం రెగ్యులర్గా చేస్తున్నాం ఈవెంట్స్ అంతా. సూపర్, అంతా అరేంజ్ చేస్తాం. ఎక్సలెంట్. సో A to Z అవును మేడం. కేఎస్ ఈవెంట్స్ వాళ్ళకి జస్ట్ కాల్ చేస్తే చాలు, అవును మేడం. A to Z అరేంజ్ చేస్తారు. అవును, ఒక రెస్పాన్సిబిలిటీతో, బాధ్యత ఇన్ మాది. టైంలో, అవును. కమిట్మెంట్తో, కమిట్మెంట్. ది బెస్ట్ రీజనబుల్ ప్రైస్తో, ఎక్సలెంట్ ఫుడ్తో. అవును మేడం. అంతే కదా? అవును మేడం. ఎక్సలెంట్ సార్. సో నిజంగానే చాలా మందికి, అంటే తిరుపతి అనగానే ఫస్ట్ అందరికీ కూడా మ్యారేజ్ హబ్బే, అవును. క్యాస్ట్తో సంబంధం లేకుండా ఎంతో మంది ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, మీరు చెప్పేటట్టు ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూ కానీ, ఎవరైనా సరే మ్యారేజెస్ చాలా బాగా చేస్తారు. బట్ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి అరే మనం ఈ బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో మనం మ్యారేజ్ చేసుకోవాలంటే దాన్ని చాలా బ్యూటిఫుల్గా అవుట్పుట్ ఇస్తున్నారు. అవును మేడం, ప్రతి ఒక్కరికి కూడా. ఖచ్చితంగా. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ నైస్ టాకింగ్ టు యూ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇంతే ది బెస్ట్ క్వాలిటీతో, క్వాంటిటీతో బెస్ట్ ఫుడ్ని ప్రొవైడ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా సూపర్ సూపర్ డూపర్ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, చూసారు కదా, కేఎస్ ఈవెంట్స్ అనగానే కేర్ ఆఫ్ అడ్రస్, ది బెస్ట్ రీజనబుల్ మనీ అని తెలిసింది, అండ్ అలానే ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అని తెలిసింది. ఇన్ టైంలో రెస్పాన్సిబిలిటీతో ప్రతి ఒక్కటి కూడా ది బ్యూటీగా ఆర్గనైజ్ చేస్తూ ఇన్ టైంలోని సక్సెస్ఫుల్గా ఈవెంట్స్ చేస్తున్నారు. కాబట్టి సో తిరుపతే కాదు, ఓవరాల్ ఇండియా వైడ్ ఎక్కడైనా సరే మనం అనుకున్న బడ్జెట్లో ది బెస్ట్ ఈవెంట్ జరగాలి మన ఇంట్లో అని అనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడే అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి, ది బ్యూటిఫుల్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసుకోండి. థ్యాంక్ యూ.